వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జోసా 2025 కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్కి సీట్ అలాట్మెంట్ ఇచ్చిన టైంలో అసలు ఎన్ని సీట్స్ ఇస్తారు? ఒక కాలేజ్ ఇస్తారా? లేదు నెంబర్ ఆఫ్ కాలేజెస్ మనం ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకు వచ్చేవి ఒక 4-5 కాలేజెస్ ఇచ్చి అందులో ఒకటి చూజ్ చేసుకోమంటారా? లేదు కాలేజ్ ఒకటే ఇచ్చి అందులో మనం ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని 3-4 బ్రాంచెస్ ఇచ్చి అందులో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోమంటారా? లేదు అసలుకే మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ బేస్ చేసుకొని వాళ్ళే మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఒకటి పిక్ చేసుకొని డైరెక్ట్గా జోసా వాళ్ళే ఒక కాలేజ్ ఇచ్చేసి ఇదే మీ కాలేజ్ అని చెప్తారా? చెప్తే మరి మీరు ఏం చేయాలి అనేది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫస్ట్ టైం జోసా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారు. మేబీ చాలామంది చూసి ఉండరు ప్రాసెస్ కాబట్టి తెలియకపోవచ్చు. ఒకసారి క్లారిటీగా చెప్తాను, దీనికి సంబంధించి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మనకు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అందరికీ 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు వచ్చిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్. దీనికి సంబంధించి ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు సపోజ్ ఇది మీ చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అని ఎగ్జాంపుల్గా తీసుకోండి. కాలేజెస్ అనేవి ఏబిసిడీస్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, IIIT, జిఎఫ్టి కావచ్చు. బ్రాంచెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంటే జరిగింది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా మన ర్యాంకు, మన కేటగిరీ, జెండర్ బేస్ చేసుకొని మన ఆర్డర్ ప్రకారం 1 by 1 వెరిఫై చేస్తూ సిస్టమ్ ఆటోమేటిక్గా ఓన్లీ 1 కాలేజ్, ఏదో ఒక కాలేజ్ మనకి ఏదైతే వస్తుందో అది, అండ్ ఓన్లీ 1 సీట్ మాత్రమే, ఏదో ఒక సీట్ మాత్రమే మనకు అలాట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు శాంపుల్గా అర్థం అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, నెంబరింగ్స్. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన టైంలో మీరు ఇచ్చే ఆర్డర్ బేస్ చేసుకునే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. మీరు చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా చేయలేదనుకోండి, మీకు రావాల్సిన సీటు ఎవరికో వెళ్ళొచ్చు, మీరు కావాలనుకున్న సీటు మీకు రాకపోవచ్చు. ఇలా చాలా మిస్టేక్స్ జరుగుతాయి. అవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తాయి అంటే ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాదు, కంప్లీట్గా మీకు గైడెన్స్ లేకపోతే కనుక. సో ఇక్కడ గైడెన్స్ లేకపోతే అంటే మీరు వచ్చి కంపల్సరీగా మెంటర్షిప్లోనే జాయిన్ అవ్వండి అని నేను చెప్పట్లేదు. కౌన్సిలింగ్ గురించి తెలియదు అనుకున్న వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం బెస్ట్. మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది, ఏ మిస్టేక్ చేయకుండా ఉండాలనేది తెలుస్తుంది. ఒకవేళ తెలిస్తే నో ప్రాబ్లం, మీ ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇచ్చిన ఆప్షన్స్ బేస్ చేసుకొని సపోజ్ సీట్ అలాట్మెంట్ ఇక్కడ చూడండి, ఈ అనే ఒక కాలేజ్ ఉంది, సిఎస్సి బ్రాంచ్ ఉంది. ఇక్కడ 10th ఆప్షన్. సీట్ అలాట్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వెరిఫై చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు కదా అని అన్నీ మనకి ఇవ్వరు, ఓన్లీ ఒక్క కాలేజ్ ఒక్క సీటు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు నాకు కనుక ఈ నెంబర్ 10లో ఉన్న ఈఎన్ఏ కాలేజీలో సిఎస్సి వస్తే డైరెక్ట్గా కాలేజీ మీకు సిఎస్సి బ్రాంచ్ వచ్చిందని డిస్ప్లే వస్తుంది, అంతే. ఇంకా 2-3 ఆప్షన్స్ ఇవ్వడం ఉండదు, ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మళ్ళీ మీరు చూజ్ చేసుకోవడం ఉండదు. ఈ కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు మీరు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలా, ఫ్లోట్ చేసుకోవాలా, స్లైడ్ చేసుకోవాలా అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డిసిషనే మీకు చాలా ఇంపార్టెంట్ సీట్ అలాట్మెంట్ తర్వాత కూడా. సో అందరికీ క్లారిటీ వచ్చింది కదా. సీట్స్ అనేవి ఓన్లీ ఒక్క కాలేజ్లో ఒక్క సీటు మాత్రం ఇస్తారు, ఇంకా ఎక్కువగా ఇచ్చి మిమ్మల్ని చూజ్ చేసుకోమన్నారు. మీరు చూజ్ చేసుకోవడం అనేది మీరు ఇచ్చే చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసుకునే ఉంటుంది. చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయిపోయింది, మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది. అరే నాకు ఈ కాలేజ్ బ్రాంచ్ వద్దు, నేను మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ చేస్తామంటే రౌండ్ 2కి మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ ఉండదు. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ స్టార్ట్ కాకముందే మీ చాయిస్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ చేయడం ఉండదు. సెకండ్ రౌండ్కి ఒకసారి చాయిస్ ఫిల్లింగ్, థర్డ్ రౌండ్కి ఒకసారి చాయిస్ ఫిల్లింగ్ అంటూ ఏమీ ఉండవు. ఇంకా మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ రౌండ్ వచ్చిందంటే ఈ 3 ఆప్షన్స్ బేస్ చేసుకొని మాత్రమే మీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాంట్లోనే మీ డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అవన్నీ క్లారిటీగా
కౌన్సింగ్ మీ ఓన్గా చేసుకునే వాళ్ళు ఫస్టే అన్నీ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.